కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణులు, నాయకులు పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపాలిటీ క్లస్టర్ 4-5 సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ సేవలను, పార్టీ సిద్ధాంతాలను నాయకులు స్మరించుకున్నారు. అదేవిధంగా మైలవరం మండలం క్లస్టర్ 2 సమావేశం సిరి మహేశ్వర కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. ప్రతి చెరువు రిజర్వాయర్ నుంచి 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర మొదలుకొని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలధార ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత. ఇది అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుతాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వాళ్ళు దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి 44 ఏళ్ల కింద పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ 5 ఏళ్ళు ప్రయోజనాలు